చెప్పేటందుకు నీతులు ఉంటాయని చెప్పాడు. వాళ్ళు చచ్చినా పాటించారండి వీళ్ళు. అలాగే ఆయన 2 చోట్ల ఓటు పెట్టుకున్నాడంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా నిలబడతారేమో అక్కడ మార్చుకుందాం అనుకున్నాడేమో. 1 2 మీకు అధికారుల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళందరినీ మనం పాపం ఆ మాట అనడానికి కొంచెం బాధ వస్తుంది. కానీ వాళ్ళని బానిసల్లా రోమన్ బానిసల్లాగా నౌకలకి తెడ్లేసి వాళ్ళు ఉండేవారు రోమన్ సామ్రాజ్యంలో. అప్పుడు ఇంజన్లు ఉండేవి కాదు కదా నౌకలకి. నౌకాయానం చేయాలంటే దానికి అది ముందుకు నడవాలంటే తెడ్లేసి వాళ్ళు కావాలి. కొడాలు ఇచ్చి కొట్టేసి వాళ్ళ చేత తెడ్లే ఇస్తూ ఉంటారు నౌకకి. అలాంటి మాదిరి తయారు చేసి పెట్టారండి వాళ్ళు అలాగా. కాబట్టి వీళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. ఒకవేళ వినకపోతే మొన్న ఎంఆర్ఓ గారిని చేశారు కదా. ఒక కానిస్టేబుల్ ఒక ఆయన ఎర్రచందనం రవాణాను అడ్డుకుంటే ఏం జరిగింది? వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకి భయం ఉంటుంది కదా. ఇంత అరాచకంగా నడుస్తుంటే కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్. ఆయన సలహాదారు ప్రముఖుడు కాబట్టి అది వెలుగులోకి వచ్చింది, వాళ్ళు చూపించారు. ఇటువంటి కేసులు చాలా ఉంటాయి. టీడీపీ గత 2 ఏళ్ల నుంచి వాళ్ళు చాలా. ఇప్పుడు ఆయన పెట్టుకోవడం అంటే నేను అభయం ఇస్తున్నా, మీరు ఇదే పని చేయండి మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడికక్కడ అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కదా. ఇప్పుడు వాళ్ళ నమ్మకం ఒకటేనండి. వాళ్ళందరూ ఏమంటున్నారు? మా నమ్మకం నువ్వే జగనన్న అంటున్నారు. వాళ్ళ పార్టీ ఒక నినాదం. మరి వైసీపీ పార్టీ నమ్మకం ఏంటి? వాళ్ళు ప్రజల నుంచి ఆదరణ లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే చాలా స్వల్పంగా, అంటే సాధారణంగా ఒక కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళని అభిమానించి ఆయన ఎలా చేసినా అభిమానించే వాళ్ళు ఉంటారు. ఆయన వాళ్ళ నెత్తిని పిడిగి వేసినా సరే ఆయన కావాలని కోరుకునే వాళ్ళు 30% ఉంటారు. అది కోర్ ఓట్ బ్యాంక్. వాళ్ళ ఓట్ బ్యాంక్ అది. అంటే వివిధ కారణాలు ఉంటాయి. ఆయన మీద అభిమానం అయి ఉండొచ్చు, పిచ్చి అయి ఉండొచ్చు, చంద్రబాబు గారి మీద ద్వేషం అయి ఉండదు, ఆ పార్టీకి వ్యతిరేక భావజాలం అయి ఉండొచ్చు, రకరకాల కారణాలతో ఒక 30% ఉంటుంది. కావాలంటే చూసుకోండి మీరు. 94లో ఎన్టీ రామారావు గారు క్లీన్ స్వీప్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా సరే వాళ్ళకి 33% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అంటే అది ఆ ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు ఇప్పటికీ కూడా మా జగనన్నే రావాలి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ రెస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఉక్కపోత గురవుతున్నారు, భయానికి ఆందోళనకి గురవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏంటి నమ్మకం? వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు అంటే ఆ మాట మార్చారనుకోండి. అయినా సరే ఒక ధీమా ధైర్యంతో ఉన్నారు కదా వాళ్ళంతా. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని చూసుకుని ఈ దొంగ ఓట్లు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకుని చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా ఎన్నికలు జరిపించుకోవచ్చు అని ఓ ధీమా ధైర్యం ఉంది వాళ్ళకి. మనం ప్రత్యక్షంగా కళ్ళ ముందు చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి వాళ్ళతో ప్రాక్టీస్ అనమాట. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మన ప్రీ ఎగ్జామ్ పెడతారు కదా, అలాగనమాట. అంటే ఒక ట్రయల్, ఒక ఔషధాన్ని బయటకు వదిలే ముందు శాంపిల్ టెస్ట్ చేస్తారు కదా, అలాగా స్థానిక సంస్థల ఎన్నికల్ని ఉప ఎన్నికల్ని వాళ్ళు వాడుకున్నారు. మనం ఎలా అమలు చేయొచ్చు ఈ దొంగ ఓట్లు, ఈ ప్రహాసనాలు అని చెప్పేసి. అంటే యథేచ్ఛగా ఎవరూ అడ్డుకోలేపారు. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు లేదా జనసేన, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వీళ్ళు అందరూ అడ్డుకోవడం ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళని కొట్టేసి నోరు మోయించి, లేదంటే కంప్లైంట్ తీసుకుని కూడా దాన్ని జాగు చేసి బాగా లేట్ చేసేసి దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మరినట్టుగా నిన్న మొన్న చూసాం కొన్ని చర్యలు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ధీమాగా ధైర్యంగా ఉండక ఏం చేస్తారు? అయితే అంటే ఇయ్యే నమ్ముకున్నారు, వాళ్ళు అదే నమ్ముకున్నారు. లేకపోతే మరి వాళ్ళు ఏం చేసాడు రాష్ట్రానికి అని చెప్పేసి ఓటేస్తారు. ఎవడన్నా ఏం అడుగుతాడు అని? ప్రధానమైన నేను మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతాను, నేను ఆ మద్యపాన నిషేధం చేస్తేనే నాకు ఓట్లు వేయండి అన్నాడు. చేయలేదు కదా, ముఖం చెల్లట్లేదు కదా. అందుకనే ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ని రాజధాని అడగండి, ఒక ఎమోషన్ రెచ్చగొడతాం తప్ప జీవితం అంతా కూడా ఏదన్నా వాళ్ళ దారి అడ్డదారండి. స్ట్రైట్గా ఇప్పుడు వాళ్ళంతా ఫౌల్ గేమ్. టీడీపీ వాళ్ళు ఫెయిర్ గేమ్ ఆడతారు. ఫెయిర్ గేమ్ ఆడే వాళ్ళకి కష్టమే మరి ఫౌల్ గేమ్ ఆడే వాళ్ళతోటి. వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్ని ఇంకో 10 ఏళ్ళు అడుగుదామంటున్నారు. హైదరాబాద్తో పాటు మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి, అప్పుడు మద్రాసు క్యాపిటల్ కదా, దాన్ని కూడా అడగండి కూడా ఉండదు ఇంకో 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళ పాటు ఈ తరాలన్నీ అంతరించిపోయేదాకా. హైదరాబాద్ ఎందుకు, మద్రాసు కూడా అడగచ్చు. అక్కడ సాంబార్ ఇడ్లీ అది బాగుంటుంది ఇంచక్కనే. వీళ్ళు ఇలా తయారయ్యారండి. కాబట్టి దీని మీద ప్రజలే ఇక వీళ్ళని ఏ యంత్రాంగం ఏమీ చేయలేదు. ఎందుకంటే కరప్ట్ చేసి పాడేశారు. వాళ్ళందరినీ కూడా శుభ్రంగా పాడు చేసేసారు, స్పాయిల్ చేసేసారు. కాబట్టి మనం 100కి 100% ప్రజలు బయటకు వచ్చి ఓటేయడమే దీని పరిష్కారం అండి. నెక్స్ట్ ఏంటంటే అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినట్టు జరగాలి. ఎగ్జాక్ట్లీ. ఎన్ని దొంగ ఓట్లు నమోదు చేసినా అసలైన ఓటర్లు వచ్చి అందరూ ఓటేస్తే ఏకపక్షంగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గెలుపు సాధ్యం అవుతుంది. ఈ రాజకీయాల్లో ఇలాంటి దుర్మార్గాలు అడ్డదారులు ఎన్ని తొక్కినా